హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సరా గప్చుప్ పానీపూరి. గప్చుప్ అంటే మనం బయట వాళ్ళు బుట్టలో పెట్టుకొని చేస్తారు కదా, దాన్ని గప్చుప్ అంటారు. ఇక్కడ పానీపూరి అనమాట. సూపర్ టేస్టీగా ఉంది. ఈ పౌడర్ ఏంటని చూస్తున్నారా? వీడియోలో మధ్యలో చూపిస్తాను ఏంటనేది. స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా మనం బయట అస్సలు తినే పనే లేదు, అంత టేస్టీగా ఉంది. ఫస్ట్ మిక్సర్ జార్ తీసుకొని కొత్తిమీర, అలాగే పానీని ప్రిపేర్ చేసుకోవాలి కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, పుదీనా వేసేసి సాల్ట్ వేసి, అలాగే రుచికి తగినంత ఒక నిమ్మపండుని పిండుదాం. కొంచెం ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఫైన్ పేస్ట్ చేసేద్దాము. సూపర్ టేస్టీగా ఉందండి. చూసారా, ఫైన్ పేస్ట్ అయిపోయింది. మొత్తం బౌల్లోకి వేసేసుకొని వాటర్ వేసేసుకోండి. ఇది అండి, ఈ సాల్ట్ వేసారంటే టేస్ట్ ఇంకా మనం బయట తిన్నట్టే ఉంటుంది. రాక్ సాల్ట్, అలాగే జీలకర్ర పొడి, కొంచెం కారం పొడి, అలాగే చింతపండు నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను కదా, చింతపండు వాటర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత. వడగట్టాల్సిన అవసరం లేదండి, వడగట్టకపోయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి అంతా బాగా నెమ్మదిగా కలిపేసుకోండి. చూస్తుంటేనే ఇంకా పిల్లలు పానీపూరి అంటే ఆగరు కదా, ఇలా చేసి పెట్టారంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మసాలా కావాలి కదా, బాయిల్ చేసిన ఆలూని తీసుకొని స్మాష్ చేస్తున్నాను. మొత్తం అన్నీ స్మాష్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, కొత్తిమీర, అలాగే సాల్ట్. ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసింటాము, కావాలనుకుంటే చూసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి, లైట్గా కారం, కొంచెం ధనియా పొడి అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. స్పూన్తో అవ్వదు, చేతితో బాగా చేసేసేయండి. ఇదే అండి, నేను ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను. చిన్న చిన్న పూరీలు పిల్లలకి చాలా బాగుంటాయి. ఇలాంటి తెచ్చారంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి నార్మల్ పూరీల కంటే. సరే, బాల్స్ ఉన్నట్టు భలే భలే ఉన్నాయి. అసలు చిన్న పిల్లలైతే ఇవే తినేస్తారు. బాల్స్ చిన్న చిన్నగా భలే ముద్దుగా ఉన్నాయండి. సరే, మొత్తం అన్నింటినీ ఇలా ఫ్రై చేసేసుకున్నాం. పూరీల్ని ఇంట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా బయట నుంచి రెడీమేడ్ దొరుకుతాయి, అవైనా తెచ్చి చేసుకోవచ్చు. రౌండ్ రౌండ్గా వీటిని మిడిల్లో కట్ చేసుకొని కూడా మసాలా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. అన్నీ ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. చూసారా, పానీ రెడీ అయిపోయింది, మసాలా రెడీ అయిపోయింది, పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టఫింగ్ చేయాలి కదా మనము. ఇంకా మా పిల్లలు వెయిట్ చేయలేకపోతున్నారు, మా అత్తమ్మ కూడాను, ఆమె కూడా చాలా ఇష్టము. అలా హోల్స్ పెట్టేసి ఇలా ఆలు మిశ్రమం అందులో పెట్టేసి వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా పానీలో ముంచుకొని తింటుంటే పుల్ల పుల్లగా స్పైసీగా గప్చుప్ రెడీ. అంతేనండి, ఇలా ఒక్కొక్కటి పెట్టేస్తారు కదా, అందరూ తిని ఉంటారు. కానీ హోమ్ మేడ్వి సూపర్గా ఉంటాయి. ఇది డ్రై పూరి అనమాట. సేమ్ అలానే హోల్స్ పెట్టేసి ఆలు పెట్టి అందులో ఆనియన్, కొంచెం కారం, చాట్ మసాలా, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కారము అన్నీ వేసేసి ఇలా జస్ట్ ఇలా చేత్తో స్ప్రింకిల్ చేయండి చాలు. మరి ఎక్కువ వేసినా పిల్లలు తినలేరు కాబట్టి అలా స్ప్రింకిల్ చేసేసి కొత్తిమీర కావాలనుకుంటే వేసుకొని నిమ్మపండు పిండుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మా వాళ్ళకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి. ఇవన్నీ తిన్నారంటే అసలు చెప్పలేను. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఒక్క హైప్ ఇచ్చినారంటే